ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 65,683 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈరోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 21,177 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,59,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం ఉన్న టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 5 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు గురువారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు టోకెన్స్ కోట పూర్తి అయ్యింది. ఉదయం 7 గంటలకు రేపటి ఉదయం స్లాట్లో ఉన్న టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. అంటే ఈరోజు ఉదయం 7 గంటలకు టోకెన్ తీసుకుంటే రేపు ఉదయం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇస్తారండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే ఈరోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింకును ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. ఇక ఈరోజు మొదటి కామెంట్, 300 రూపీస్ దర్శనం టికెట్స్ లేకుండా రూమ్స్ బుక్ అవ్వడం లేదంటున్నారు. వివరాలు తెలియజేయండి మేడం. ఇంతకుముందు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్స్ అవసరం లేకున్నా కూడా రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం ఉండిందండి. ప్రస్తుతం ఆన్లైన్లో ఎవరైతే ముందుగా దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నారో వారికి మాత్రమే రూమ్స్ కూడా బుక్ అవుతాయి. ఎవరైతే దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి టికెట్స్ బుక్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్లో రూమ్స్ రిలీజ్ చేసినప్పుడు అదే మొబైల్ నెంబర్కి మాత్రమే రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం టికెట్స్ లేకపోతే
ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ అవ్వడం లేదండి. కాబట్టి మీకు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రూమ్స్ ఖాళీని బట్టి 2 నుంచి 5 గంటలలో రూమ్స్ అయితే దొరుకుతాయండి. ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మార్నింగ్ 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ అయితే త్వరగా దొరికే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మీకు చాలా చాలా థ్యాంక్స్ అక్క, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మా తిరుమల దర్శనంకు డీటెయిల్స్ అయితే చెప్తున్నారు, థ్యాంక్స్ అక్క. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా అండి స్వామివారి దర్శనం చేసుకోగలరు. లేదు అంటే తిరుమలకు వెళ్ళి ఎలా వెళ్ళాలి, అక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలి, దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, దర్శనానికి ఎక్కడ వెళ్ళాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకుంటే దర్శనం కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉన్నా సరిపోతుందా? టోకెన్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉన్నా చాలు, టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. టోకెన్ లేని దర్శనానికైతే ఎలాంటి ఐడి ప్రూఫ్ కూడా అవసరం లేదండి. ఇక నెక్స్ట్ కామెంట్, 12th ఫిబ్రవరి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా మేడం? ఫిబ్రవరి 12th తప్పకుండా ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. మీరు 12th టోకెన్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఓం నమో వెంకటేశాయ మేడం, మాకు ఆన్లైన్ దర్శనం టికెట్స్ లేవు, కానీ Feb 15th ట్రైన్ రిజిస్ట్రేషన్ టికెట్స్ అయితే దొరికాయి. ఫిబ్రవరి 16th మాకు దర్శనం అవుతుందా? అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాయా? 16th రథసప్తమి ఉందంట కదా, దర్శనం అవుతుందా మేడం? టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? చాలా దూరం నుంచి వస్తున్నాం, రిప్లై ప్లీజ్. ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో ఈ 3 రోజులు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వకపోవచ్చు. ఆ 3 రోజులు టోకెన్స్ ఇస్తారా లేదా అన్నది టీటీడీ వారి నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. 16th టోకెన్స్ ఇవ్వకపోతే మీరు టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. దర్శనం అయితే అవుతుంది, కానీ ఆలస్యం అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మా ఫ్యామిలీ అంతా మార్చి మంత్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేసాం. శ్రీవారి మెట్ల మీదుగా వెళ్ళి దివ్య దర్శనం టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నామండి. సో 3 to 6 అవర్స్లో దర్శనం అయిపోద్ది అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు అందరూ దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు అంటున్నారు. 5,000 టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు అంటున్నారు. మా ట్రైన్ 6:30 AM తిరుపతికి రీచ్ అవుతాం. సో ఆ టైం వరకు మాకు సేమ్ డే దర్శనం ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాయా? ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే దివ్య దర్శనం టోకెన్స్ కోసం శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళమంటారా? మేము 6:30 AM తిరుపతికి రీచ్ అవుతాంగా, అదే రోజు దర్శనంకి ఎస్ఎస్టీ టోకెన్స్ ఆర్ దివ్య దర్శనం టోకెన్స్ దొరకడానికి ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉందండి? ప్రస్తుతం అయితే శ్రీవారి మెట్టుదారిలో ఇస్తున్న దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది బట్టి రష్ని బట్టి మాత్రమే ఉంటుందండి. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది మాత్రం రష్ని బట్టి ఉంటుంది. మీరు ఉదయం తిరుపతికి రాగానే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోండి. ఒకవేళ టోకెన్స్ ఇవ్వకపోతే టోకెన్స్ లేని సర్వదర్శనానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఉదయం 6:30 తిరుపతికి రాగానే శ్రీవారి మెట్టు దగ్గర వెళ్ళడానికి దాదాపుగా 40 నిమిషాల నుంచి 1 గంట సమయం పడుతుంది. మీరు వెళ్ళే సమయానికి టోకెన్స్ ఇవ్వకపోతే టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మార్చి నెల అంటున్నారు, అంతేకాని వీకెండ్లలో వస్తున్నారా లేదా వీక్ డేస్లో వస్తున్నారా అన్నది మాత్రం తెలియజేయలేదు. వీక్ డేస్లో అయితే 6:30 వెళ్తే అదే రోజు దర్శనం టికెట్స్ అయ్యేలా ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవచ్చు. వీక్ డేస్లలో అయితే కరెక్ట్గా చెప్పలేం. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్తే మేడం, మేము హైదరాబాద్ నుండి 25th ఫిబ్రవరి బయలుదేరి వస్తే దర్శనం టికెట్స్ దొరుకుతాయో దయచేసి చెప్పగలరు? మీరు ఫిబ్రవరి 25th అంటే సండే రోజు వస్తే రష్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఉదయం 3 నుంచి 5 గంటల లేదా 6 లోపలే వెళ్ళి టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెళ్తే టోకెన్స్ అయిపోవచ్చు. మీకు అదే రోజు టోకెన్ దొరకకపోతే మరుసటి రోజు ఉదయమైనా టోకెన్స్ తీసుకోవచ్చు. లేదంటే ఎలాంటి టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేకపోయినా కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అమావాస్య రోజు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చా? అమావాస్య రోజు అయితే దర్శనం ఉంటుంది, మీరు ఆ రోజు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, ఎస్ఎస్టీ టోకెన్స్ ఏ టైంకి అయిపోతాయి మేడం? ఎస్ఎస్టీ టోకెన్స్ ఏ టైంకి అయిపోతాయి అన్నది మాత్రం కరెక్ట్గా చెప్పలేమండి. రష్ ఎక్కువగా ఉంటే మార్నింగ్ 5 గంటలకి కోట అయిపోతే తర్వాత టోకెన్స్ ఇవ్వరు.
రష్ తక్కువగా ఉంటే ఉదయం 8, 9, 10 గంటల వరకు కూడా టోకెన్స్ ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్. హాయ్ మేడం, నమస్తే. శ్రీవారి మెట్ల దగ్గర 5000 దర్శనం టికెట్స్ 6 o'clock నుండి ఇస్తారు అంటున్నారు. అవి అదే రోజు దర్శనం కోసమేనా చెప్పండి ప్లీజ్. మరుసటి రోజుకు కలిపి 5000 టికెట్స్ ఇస్తారా? ప్లీజ్ ఆన్సర్ మీ. శ్రీవారి మెట్టుదారిలో ఇచ్చే టోకెన్స్ ఏ రోజుకి ఆ రోజు దర్శనం అయ్యే విధంగా ఇస్తారు. శ్రీవారి మెట్టుదారిలో నెక్స్ట్ డే టోకెన్స్ ముందు రోజు ఇవ్వరు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు దర్శనం టోకెన్స్ అయితే కొని దర్శనం అయితే చేసుకోవచ్చండి.